అందరికీ నమస్కారం అండి. మరొకొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. మనమైతే మాత్రం భీమిలి నుండి మురళీనగరం మేడమాలు ఆళ్ళ ఫ్యామిలీ తిరుపతెళ్తున్నారు. మన 34 ఈరోజైతే మాత్రం తిరుపతెళ్తున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెల్లవారు 4 గంటలకు బయలుదేరాము వైజాగ్ మురళీనగర్‌లో. 6:30, 6 గంటలకల్లా మనం అన్నవరం చేరుకున్నాము. అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల చాలా ప్రమాదాలు ఏవి జరగకంటే సంతోషంగా, ఆనందంగా ఈ ట్రిప్ జరగాలని కోరుకున్నాము. ఆల్రెడీ మనం తిరుపతి రీచ్ అయిపోయామట. తిరుపతి మరొక గంటలో రీచ్ అయిపోతాం. ఈవినింగ్ 6 కల్లా తిరుపతికి చేరుకున్నాము. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఆప్టింగ్ డ్రైవర్ 34 సార్లు తిరుపతి రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆల్రెడీ ఈ వీడియో కొంచెం చాలా లేట్‌గా పెట్టాను. ఆల్రెడీ 41 సారి ఆల్రెడీ ఎళ్ళొచ్చేసాను. కానీ కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ చేసి పెట్టడానికి లేట్ అవుతుంది. ఇంకా చాలా వీడియోస్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడైతే మనం తిరుపతి ఊర్లోకైతే ఎంటర్ అయిపోయామట. ఇదంతా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్న ఊరు. ఎదురుగా కనబడుతుంది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండలు. ఇప్పుడైతే మాత్రం మనం మేడం వాళ్ళందరూ కూడా ఈఏపీ టికెట్ తీసుకున్నారు. 3 మెంబర్స్ వచ్చారు మేడం వాళ్ళు. ఫ్యామిలీ 3 మెంబర్స్ మాట. ఈరోజైతే మాత్రం ఈవినింగ్ 6 నుండి ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఈ హోటల్లోనే ఉండిపోయాము కిందకి. ఎందుకంటే మరుసటి రోజు మార్నింగ్ వీఐపీ టికెట్ తీసుకున్నారు. 10,500 టికెటు. చాలా బాగా అయింది. ఎందుకంటే ఆళ్ళు చెప్పారన్నమాట నాకు. చాలా బాగా అయిందని. కానీ ఇప్పుడైతే మాత్రం మేము ఈ రూమ్‌లోనే ఉన్నాము. ఖాళీ చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కొండపైకి వెళ్తున్నాం. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే తిరుపతి ఎన్ని సార్లు వెళ్ళినా సరే ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటది. ఎన్ని సార్లు వెళ్ళినా సరే ప్రతి ప్లేస్ కూడా కొత్తగా ఉన్నట్లు అనిపిస్తది. ఇది మన అరిపల్లి గేట్ మాట ఇది. అలిపిరి గేట్ అంటారు కదా కొండ కిందన. ఇక్కడ ఈ గేట్ దాటుకుంటూ వెళ్తే చెకింగ్ అవుతుందన్నమాట. ఎవరైనా సరే నడిచి వెళ్ళేవారు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడే కంపల్సరీగా రైట్ సైడ్ కొబ్బరికాయ కొట్టి నడిచి వెళ్తుంటారు. పాదాలు మెట్లు ఉంటాయన్నమాట. ఇక్కడైతే మాత్రం పూర్తిగా చెకింగ్ అవుతుంది. కొన్ని కొన్ని తీసుకెళ్ళకూడదు. అవి ఏవే తీసుకెళ్ళకూడదో అవన్నీ ఇక్కడ కిందన మాత్రం చెక్ చేసి కిందన పడేస్తారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఇది 34 నేను పైకి వెళ్ళడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక ఆప్టింగ్ డ్రైవరు. చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటారంటే ఫుల్‌గా వాటర్ అని, తర్వాత ఇంకేవో గ్యాస్ బండ్లని అవన్నీ తెచ్చిస్తుంటారు లాంగ్ జర్నీ వెళ్ళేవాళ్ళందరూ. అప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడే ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లో పెట్టి మనకు ఒక టోకెన్ ఇస్తారు. మళ్ళీ రిటర్న్‌లో వస్తాడు కూడా మనం పికప్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు కూడా. మురళీనగర్ మేడం వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మనకి ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు తిరుపతి వెళ్ళడానికి. వాళ్ళెప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా కోరుకుంటున్నాను. వైజాగ్‌లో చాలామంది డ్రైవర్లు ఉన్నారు. కానీ మన భీమిని నుండి మనల్ని తీసుకెళ్లారంటే మనం నమ్మకంగా తీసుకెళ్ళేందుకు ఆళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నేనైతే రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ మేడం గారు, సార్ ఆళ్ళ అబ్బాయి కూడా. ఎందుకంటే మనల్ని నమ్మి మనం అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 34 వెళ్ళడం అనేది తిరుపతి ఎవరికీ సాధ్యంగా అవకాశం రాదు. కానీ ఆ అవకాశం నాకైతే వచ్చింది. చాలా చాలా దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం కొండపైకి ఆల్రెడీ వచ్చేసాము. మన కిందనైతే టోకెన్ చెకప్ అయిన తర్వాత టోకెన్ ఇస్తారు మనకి వెహికల్‌కి. ఆల్మోస్ట్ పైకొచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ ఆర్చ్ ఉంది కదా ఎదురుగా సింహద్వారం. ఆ ద్వారంలో స్కాన్ చేసి మనం వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనమైతే మాత్రం గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు కారు అన్నీ పార్క్ చేసి వెళ్తున్నాం. మనం మేడం గారు అయితే ఆల్మోస్ట్ వీఐపీ దర్శనం కదా ఎర్లీ మార్నింగ్. ఒకరోజు ముందు గుండా రావాలి. ఎందుకంటే 10,500 టికెట్ అయితే మాత్రం ఒకరోజు ముందు రోజు వచ్చి 8:30 లైన్లో ఉండి టికెట్ తీసుకోవాలి. రోజుకి 800 టికెట్లు ఇస్తారు. మనిషికి 10,500 వీఐపీ దర్శనం అన్నమాట. స్వామి ఒక దోహారం ఉంటుంది. అంతవరకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మేడం వాళ్ళు 3 డేస్ ఇక్కడే ఉంటానన్నారు. ఈ హోటల్లోనే రూమ్ అయితే నేనైతే మాత్రం మేడంలు కూడా నాకు కూడా 10,500 టికెట్ తీస్తా అన్నారు. కానీ వద్దు మేడం నేనైతే మాత్రం టైం ఉంది కదా నేను ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోతున్నానని మేడం గారికి చెప్పి నేను వెళ్ళిపోయాను. మేడం గారు అయితే నాకు ఆ రూమ్ ఇచ్చారు. చాలా సంతోషం. నేనైతే ఆల్మోస్ట్ ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే చెప్పాను కదా 3 డేస్ మేడం వాళ్ళు తిరుపతిలో ఉంటారని. మనమైతే అలాగే 3 డేస్ ఫ్రీగా ఉంటాం కాబట్టి లైన్లో అయితే మాత్రం తమిళనాడు అన్నాలీలు వాళ్ళైతే నాకు ఫ్రెండ్గా కలిసి లాస్ట్ వరకు సపోర్ట్ చేశారు. వాళ్ళతో పాటే మనం ప్రయాణం చేశాను. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం అయితే మాత్రం రూమ్‌లోనే పెట్టేశారు మమ్మల్ని అందరినీ. అలా కూర్చుంటూ ముందుకు వెళ్ళాము. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది.
ఆల్మోస్ట్ మేము బయటకొచ్చేసామన్నమాట. ఎందుకంటే ఫ్రీ దర్శనం అక్కడ కౌంటర్ దగ్గర లా మామూలుగా టోకెన్ ఇస్తారు. టోకెన్ తర్వాత మనకి మొబైల్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ మా దర్శనం అంతా బాగా అయిపోయి బయటకొచ్చేసాను. మొత్తం తిరుపతి వ్యూ అంతా మీకు వీడియో తీద్దామని అలాగా ఒకటి ఒకటి ఇది లేపాక్షి సెంటరు. ఈ లేపాక్షి సెంటర్ దగ్గర వెంకటేశ్వర స్వామి పటం ఈ విధంగా ఉంటుంది. చాలామంది డే టైమ్ అయితే చాలా ఎక్కువ మంది ఫోటోలు తీసుకుంటారు ఇక్కడ. చాలా చక్కగా ఉంటుందన్నమాట. నేనైతే మాత్రం ఇక్కడ ఎలాగైనా వెళ్ళాలి ఫోటో తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి లడ్డు కౌంటర్ నుండి బయటకు వస్తాం కదా, అక్కడ నుండి ఇంతవరకు పై వరకు నడుచుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వీడియో స్టార్ట్ చేశాను. మీరు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి, ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ బాగుండాలి, అలాగే సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం మన మార్కెట్ ఉంది కదా, ఈ చాలా మార్కెట్ అయితే తిరుపతిలో చాలా బాగుంటుంది. షాపింగ్ అది అన్నీ చిన్నపిల్లల బట్టలు అవనివ్వండి, తర్వాత అప్పటికప్పుడు వేసి దర్శనంకి వెళ్ళేలాగా అక్కడ అన్నీ ఉంటాయి అందుబాటులో. ఏదైనా తిరుపతి దర్శనం అనేది చాలా అదృష్టం. వెంకటేశ్వర స్వామి పిల్లలేనిది మనం ఎవరు కూడా వెళ్ళలేము. ఎన్ని కోట్లు ఉన్నా సరే, ఎంత ఆస్తి ఉన్నా సరే, వెంకటేశ్వర స్వామి పిలుపు లేనిదే ఎవరు వెళ్ళలేము అని కొన్ని పెద్దలు అంటారు. కానీ ఒక ఆప్టింగ్ డ్రైవర్గా 34 సార్లు వెళ్ళే అవకాశం వచ్చింది. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను. నా ఎదుటి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకునేవాడిని. ఆల్మోస్ట్ అంతా షాపింగ్ అది చేసేసుకొని ఆల్మోస్ట్ రెడీగా మన ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాను. ఆంజనేయ స్వామి గుడి అర్ధరాత్రప్పుడు 1 నుండి 3 లోపు ఈ విధంగా క్లీన్ చేస్తారు. ఆంజనేయ స్వామి గుడి అంటే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎదురుగా కొండపైనే ఉంటుంది. అక్కడ ఎప్పుడు కూడా నిత్యం కొబ్బరికాయ ఆరతులు వెలిగిస్తుంటారు. చాలామంది భక్తులు ఇక్కడికి వెళ్ళలేక అలాగే దర్శనం చేసుకొని అటు వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా కొబ్బరికాయ కొట్టి ఆరతి వెలిగించుకొని స్వామికి మనస్సాతిగా దండ పెట్టుకొని కోరికలు మళ్ళీ నెక్స్ట్ టైం పునర్దర్శనం కావాలని కోరుకుంటే కంపల్సరీగా మళ్ళీ స్వామి మీకు అవకాశం ఇస్తారు. ఇది ఎవరు మిస్ కాకండి గైస్. ఇది ఆల్మోస్ట్ మనం తిరుపతి మొబైల్ కౌంటర్ ఉంటుంది కదా, మనం లైన్లో ఉంటాను కౌంటర్లో పెట్టిస్తే అప్పుడు ఇక్కడైతే మాత్రం మొబైల్ ఇస్తారు. అక్కడ నుండి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి వ్యూ అయితే తీశాను వీడియో. కానీ మనకి పాత ఫోన్ ఇది, అందువల్ల కొంచెం క్వాలిటీ లేదు. ఈ తర్వాత 35వ వీడియో అయితే మాత్రం కొత్త ఫోన్తో తీశాను. చాలా చక్కగా ఉంది. ఇది మనకి ఆంజనేయ స్వామి గుడి. చెప్పాను కదా మీకు, మన వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి ఇది. రాత్రి 1 గంట 2 అయింది. భక్తులు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నారు. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ కూడా రాత్రి పగలనకంట భక్తులు విపరీతమైన జనాలు బిజీగా ఉండే ప్లేస్ తిరుపతి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 10 సార్లు ఎందుకు అంటుంటానంటే, తిరుపతి అనేది ఒకసారి మన తిరుపతి కొండపైకి వెళ్ళిన తర్వాత మన ఇంటికాడ 10 కోట్లు అప్పున్నా సరే వెంకటేశ్వర స్వామి కొండకి వెళ్ళిన తర్వాత అవన్నీ తీరిపోయేంత ఆనందంగా ఉంటుంది. అది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆనందం. ఆ శక్తి అలా ఉంటుందన్నమాట, మనశ్శాంతిగా. ఇది చాలా చక్కగా చాలామంది ఇక్కడ సంగీతం అన్నమాట, అంటే భజన టైప్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన ఎక్కువగా భజన చేయాలంటే మనకు ముందుకుంటే చెప్పాలన్నమాట. ఈరోజు మేము పలానా రోజు మేము భజన చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి కొంత మన టీటీడీ వాళ్ళకి మనం పెట్టుకుంటే వాళ్ళు మనకు ఒక రోజు అవకాశం ఇస్తారు. అలాగే చాలామంది భక్తులు ఇలాగ భజన వచ్చి స్వామివారికి చాలా ఆనందంగా భజన చేస్తుంటారంట. అది నేను అక్కడ ఉన్న స్వామిని అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడైతే మనం తిరుపతి గుడి ముందుకైతే వచ్చేసాము మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి చాలా వరకు వ్యూ బాగుంటుంది. అది డే టైం అయితే చాలా చక్కగా ఉంటుంది. చాలామంది డే టైమే అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని చాలా చక్కగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ దర్శనం కావాలని చాలామంది అక్కడ రీల్స్ అన్నీ చేస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలోనైతే మాత్రం ఈ టీటీడీ వాళ్ళు ప్రసంగం ఇస్తారు కదా, ఆ ఏరియాలో అయితే మాత్రం చాలామంది భక్తులు కిందని పడుకొని ఉన్నారు. చాలా వరకు ఎక్కువ జనాలు అయితే మాత్రం ఇక్కడ కూడా పడుకొని ఉన్నారు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర కొండ పైన ఎక్కడైనా పర్లేదు, చోరీలు అవన్నీ జరగవు. కానీ చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే కోరుండి ఎవరు ఏమి చేయరు. కానీ కోరుండి మనం వదిలేస్తే అది వెంకటేశ్వర స్వామి వాళ్ళకి మేలు చేసినట్లు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా అంత సేఫ్గా పెట్టుకొని పడుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది భక్తులకు తెలియదు, అక్కడ లాకర్స్ ఉంటాయి. లాకర్స్లో కూడా మన రూమ్ లేకపోయినా సరే లాకర్స్లోని ఎంట్రన్స్ ఫీజు తీసుకోకపోయినా వెళ్ళి మనం పడుకోవచ్చు. ఇలా బయట కాకుండా గమనించండి ప్రతి ఒక్కరు కూడా.
తిరుపతి ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ కట్టేస్తారన్నమాట. ఆ టైం ఇది. నేను మొత్తం అంతా పరిశీలించాను. మొత్తం అంతా తిరిగి ఏ టైంలో ఎలాగుంటది ఏంటి అనేదిని కూడా నా 34 సార్లు వెళ్ళే ట్రిప్పులో చాలా అనుభవం ఎన్నో రకాలుగా తెలుసుకున్నాను. ఈ ట్రిప్ కూడా నాకు పెద్ద ఆనందం అనిపించింది. ఎందుకంటే మేడం గారు ఆళ్ళు వీఐపీ దర్శనంకి వెళ్ళడం వల్ల ఆళ్ళు 3 రోజులు తిరుపతిలో ఫ్రెండ్స్ చేయడం వల్ల నేను కూడా చాలా సంతోషంగా, ప్రశాంతంగా అన్నీ తిరిగి దర్శనం చేసుకొని హ్యాపీగా వచ్చాను. కానీ ఒకటే బాధ. కానీ నా వల్ల మేడం గారి ఫ్యామిలీ కొంచెం ఇబ్బంది పడ్డారు. నేను దర్శనంకి వెళ్ళిపోవడం వల్ల. ఆళ్ళు చాలా వరకు నడిసి ఇటు అటు వెళ్లారు. కానీ మేడం గారికి ఎప్పుడు కూడా థాంక్స్ చెప్పాలి ఆళ్ళ ఫ్యామిలీ అందరికీ, సార్‌కి, అబ్బాయికి. నేను నేను లేపడం వల్ల ఆళ్ళు పాపం ఇటు అటు నడిచి తిరిగారు. ఆ అవకాశం నాకిచ్చారు. చాలా చాలా థాంక్స్ మేడం. ఈ వీడియోలో ఆళ్ళెప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి వైజాగ్‌లో చాలామంది డ్రైవర్స్ ఉంటారు. కానీ మనకి ఇక్కడ నుండి మనం వెళ్ళి లాంగ్ జర్నీ వెళ్ళే అవకాశం ఇచ్చారు కాబట్టి వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఎప్పుడైనా కావాలంటే మాత్రం రాంబాబు టూరిస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫేస్‌బుక్‌లో కూడా రాంబాబు టూరిస్ట్ అని ఉంటది. మీరు ఎవరైనా సరే నా వీడియో చూడాలనుకుంటే నాతో మీరు ప్రయాణం చేయాలనుకుంటే ఆ వీడియోలు చూడండి. ఎక్స్‌పీరియన్స్ ఎంతున్నదో మీకు తెలుస్తది. ఆల్మోస్ట్ నేను ఇది 34 వీడియో. కానీ ఇప్పటి వరకైతే మాత్రం 41 సారి వెళ్ళిపోయాను. కానీ లేట్ అయిపోయింది వీడియోలు పెట్టడం వల్ల. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల స్టోరేజ్ ప్రాబ్లమ్, తర్వాత ఎడిటింగ్ ప్రాబ్లమ్. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ ఏదో విధంగా ఒకటి వీడియో పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా సరే స్క్రీన్ మీద నెంబర్‌కి కాల్ చేయండి. ఆల్ ఇండియా ప్రయాణాలు ఎంత దూరమైనా సరే, ఎన్ని టెంపుల్స్ అయినా, ఇతర రాష్ట్రాలైనా ఏదైనా ఆల్మోస్ట్ మీకు సంతోషంగా, ఆనందంగా ట్రిప్ ఎంజాయ్ చేసి తీసుకొచ్చే బాధ్యత నాది. మీ ఫ్యామిలీ డ్రైవర్ అనుకోండి. ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలనుకుంటే మీ ఫ్యామిలీ డ్రైవర్ నెంబర్‌కి కాల్ చేయండి. మీరు మంచి ట్రిప్ ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మాత్రం తిరుపతి దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది కదా! మొత్తం మళ్ళీ 3 తర్వాత మళ్ళీ వదులుతారు చూసారా జనాల్ని, ఆ విధంగా మళ్ళీ వదిలారు. చాలా చక్కగా ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికైతే వచ్చాము. కోనేరు దగ్గరికెళ్ళి నమస్కారం పెట్టుకుంటే చాలా బావుంటదంట. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఉదయం సైడు స్నానాలు చేస్తున్నారు. స్నానాలు ఎలా చేయాలంటే గుండు కొట్టించుకోకుండా స్నానం చేయాలి ఇక్కడ. లేకపోతే గుండు కొట్టించుకొనొచ్చి ఆ ఎంటుకలతో స్నానం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ వరాల స్వామి ఉంటాడు. వరాల స్వామి పక్కనే నదిలో చాలామంది భక్తులు ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేస్తుంటారు. ఎందుకంటే చూసారా శుద్ధి చేస్తున్నారు. ప్రతిరోజు శుద్ధి అనేది జరుగుతది ఒక హాఫ్ అన్ అవరు. ఒక మిరాకిల్ ఏంటంటే మొత్తం కొండంతా మొత్తం మొత్తం టోటల్ అంతా కూడా హాఫ్ అన్ అవర్‌లో మొత్తం శుద్ధి అయిపోద్ది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఆపరు భక్తులకి ఇబ్బంది అవుతదని. చాలామంది భక్తులు ఆనందంగా, సంతోషంగా వస్తున్నారు. ఎందుకంటే మరి తిరుపతి అంటే అంతే మజా. చాలామంది భక్తులు చాలా హ్యాపీగా, ఆనందంగా వస్తారన్నమాట. ఇప్పుడైతే మాత్రం మనం లడ్డు కౌంటర్‌కి వెళ్దామని వెళ్తున్నాము. ఎందుకంటే అన్నీ దర్శనం అయిన తర్వాత టోటల్‌గా అంతా తిరిగేసాను. ఇక్కడ గుడి లెఫ్ట్ సైడు దర్శనం చేసుకొని వచ్చే ప్లేసు. చూసారా ఇక్కడ లడ్డు కౌంటర్ అని ఉన్నది దారి. తిన్నగెళ్ళి గుడి పక్కకెళ్ళి అలా వెళ్తూ రైట్‌కి తిరగాలి. అక్కడికెళ్ళే దగ్గర అయితే మాత్రం మీకు ఒకటే గమనించండి. ఊదొత్తులు కావాలన్నా, అగరబత్తులు కావాలన్నా అక్కడైతే చాలా వరకు దొరుకుతాయి. చాలామంది భక్తులు కూడా అక్కడ తీసుకుంటారు. భక్తులందరూ తీసుకొని ఒక్కసారి అది యూజ్ చేస్తే మళ్ళీ తిరుపతిలో బాగున్నాయి అనే ఆలోచనతో ఎవరైనా వెళ్తే చెప్తుంటారన్నమాట. నాకు కూడా ఆ విధంగా చాలామంది చెప్తుంటారు. రాత్రి 2 అవ్వడం వల్ల చూసారా లడ్డు కౌంటర్‌లో అయితే ఎవరూ లేరు. మీరెవరైనా సరే దర్శనం చేసుకున్న తర్వాత మీ దగ్గర టోకెన్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఎనీ టైమ్ వెళ్లి తీసుకోవచ్చు. కానీ డే టైమ్ అయితే ఎక్కువ లైన్ ఉంటది. మీరు అవకాశం ఉండి స్వామివారు ఆ టైంలో దర్శనం అయిందంటే మాత్రం 1 నుండి 3 మధ్యలో వెళ్తే లడ్డూలు ఫ్రీగా ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. మనకైతే మాత్రం 10 లడ్డూలు ఎక్స్ట్రా కావాలన్నాను. దేవుడి దయ వల్ల 10 లడ్డూలు ఎక్స్ట్రా వచ్చాయి. ఇప్పుడైతే దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ కారు దగ్గరికొచ్చేసాను. ఇది కారు. ఒక్కసారి స్వామివారి ప్రసాదం చేద్దామని అలా ముందుకొచ్చి స్వామివారి ప్రసాదానికైతే ఎళ్ళాను. అంతా సంతోషంగా జరిగిపోయింది. తిరుపతి చాలా చక్కగా జరిగింది. 34 ట్రిప్పు. మళ్ళీ నేను కారు దగ్గరికొచ్చాననమాట. మళ్ళీ ఎళ్దామని చెప్పి మళ్ళీ ఎళ్ళాను. అంటే మేడం గారు ఆళ్ళు 3 డేస్ ఉంటారని చెప్పాను కదా! ఆళ్ళు వేరే దగ్గర దూరంగా ఉన్నారు. కానీ నేనైతే మాత్రం వాకబుల్ డిస్టెన్స్ అలాగెళ్ళి నేనైతే మాత్రం స్వామివారి ప్రసాదం మళ్ళీ సేకరించాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే స్వామివారి ప్రసాదం అన్నది ఎన్ని సార్లు ఎళ్ళినా సరే వెళ్ళాలనిపిస్తుంటది. వీలైతే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌ని. ఇప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునేవాడే మీ ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మళ్ళీ పునఃదర్శనం కావాలని, ప్రజలందరూ బాగుండాలని, ఒక ఆప్టింగ్ డ్రైవర్స్ అందరూ కూడా ముందుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడైతే మాత్రం మనం తిరుపతి కంప్లీట్ అయిపోయింది.
34వ ట్రిప్ సంతోషంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాము. అందరూ బాగుండాలని కోరుకుంటూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.